మిత్రులందరికీ అభివాదములు. నేను వెళ్ళిన అరకు వ్యాలీ పర్యటన సందర్భంగా అక్కడ అంశాలను కొన్నిటిని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. అరకు వ్యాలీ ప్రయాణం పచ్చటి పరిసరాలు, అద్భుతమైన లోయలు, అందమైన గ్రామాలతో అద్భుత రీతిగా కొనసాగుతుంది. ఒక మధురానుభూతిగా మిగులుతుందనటంలో సందేహం లేదు. మొట్టమొదటిసారిగా మనం మొదటగా బొర్రా రైల్వే స్టేషన్ అనే బొర్రా గ్రామానికి చేరుతాము. అక్కడ నుంచి బొర్రా గుహలు సందర్శన బయలుదేరుతాం. బొర్రా గుహల సందర్శన బొర్రా గ్రామానికి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ మార్గం నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మార్గం మొత్తం ఆహ్లాదకరంగా ఉంటుంది. బొర్రా గుహల ముఖద్వారం ఇది. ఇక్కడి నుంచి మనం ఒక టికెట్ తీసుకుని లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి కొంతమంది మిత్ర బృందంతో నేను వెళ్ళటం జరిగింది. బొర్రా గుహలు సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రాచీన గుహలు. మన దేశ యొక్క పురాతత్వం గురించి చెప్పటానికి మంచి ఉదాహరణ ఈ బొర్రా గుహలు. బొర్రా గుహలు ప్రారంభంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బొర్రా గుహ వివరాలని మనం ఇక్కడ చదవచ్చు, తెలుసుకోవచ్చు. ఈ వివరాలు చదువుకున్న తర్వాత కొద్దిగా దూరం ఈ మార్గంలో లోపలికి ప్రయాణించితే ఒక అందమైన అద్భుతమైన దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ కనిపించే దృశ్యం గోస్తని నది యొక్క పాయ. ఈ గోస్తని నది ప్రవాహం వల్లనే ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రవాహం నిరంతరం కొనసాగుతూ ఉండగా అక్కడ ఈ గుహలు ఏర్పడ్డాయని ప్రాచీన చరిత్రకారులు మరియు శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. బొర్రా గుహల ముఖద్వారం ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి దిగాల్సి ఉంటుంది. లోపలికి దిగటానికి మెట్ల మార్గం ఉంది. ఈ ముఖద్వారంలో మన మిత్ర బృందంతో కొన్ని ఫోటోలు కూడా దిగటం జరిగింది. ఈ బొర్రా గుహలు మొత్తం సుమారుగా లోపల 1 కిలోమీటర్ దూరంలో ఉంటాయి. ఈ కిలోమీటర్ దూరం మనం నడిచి వెళ్ళటానికి ప్రభుత్వం మంచి మార్గాన్ని ఏర్పాట్లను చేయటం జరిగింది. గుహలు మొత్తం వివిధ రంగురంగుల లైటింగ్తో అలంకరించడం జరుగుతుంది. ఇది బొర్రా గుహలలో నుండి నేను తీసిన ఫోటో. ఈ పైన చూస్తుంటేనే మనం ఆ గుహలో ఎంత లోతులో ఉన్నామో మనకు అవగాహన అవుతుంది. ఈ బొర్రా గుహల్లో మన్యం ప్రజలు పూజలు కూడా చేస్తారు. వారి యొక్క గ్రామీణ లేక వారి స్థానిక దేవతలను కూడా పూజించడం ఇక్కడ సాంప్రదాయకంగా జరుగుతుంది. ఆ చిత్రం ఇదే. బొర్రా గుహల సందర్శన అనంతరం మనము ఆ గుహ బయటికి వచ్చిన తర్వాత ఆ గృహ ఎదురుగా పర్యాటక శాఖ వారు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ను మనం చూడవచ్చు. అనేక రకాలైన వస్తువులు ఇక్కడ మనకు దొరుకుతాయి. అక్కడ స్థానికంగా ఉన్న ఈ ఎదురు బొంగు కాఫీ కప్పులు లాంటివి మనకి అక్కడ లభ్యమవుతున్నాయి. పెద్ద పెద్ద టోపీలు పర్యాటకులు విస్తృతంగా ఇవి కొనుగోలు చేయటం చూస్తున్నాం. అక్కడ నుంచి బొర్రా గ్రామానికి వచ్చినప్పుడు అక్కడ మనకి కొన్ని సంప్రదాయ హోటల్స్ లభ్యంగా ఉన్నాయి. దీనిలో చికెన్, పర్టికులర్గా ఈ బొంగు చికెన్ అనేది ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ భోజనానంతరం అరకు గ్రామానికి బయలుదేరాం. ఈ గ్రామానికి వెళ్ళే రోడ్డు మార్గము అత్యంత రమణీయంగా, అద్భుతమైన లోయలతో, కాఫీ తోటలతో, పెద్ద పెద్ద చెట్లతో అత్యంత రమణీయంగా ఉంది. ప్రతి ఒక్కరూ
ఈ అరకు మార్గాన్ని చూడాల్సిన అంత ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం యొక్క సొంతం. అరకు ప్రయాణం మనకు మధురానుభూతిని మిగులుస్తుందనిలో సందేహం లేదు. ప్రయాణం అనంతరం మేము ట్రైబల్ మ్యూజియానికి సందర్శనకు వెళ్ళటం జరిగింది. ఈ ట్రైబల్ మ్యూజియం అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉంది. ఇక్కడ గిరిజన సాంప్రదాయ నిత్యమైన దింసా విగ్రహాలు ఉన్నాయి. వాటి మధ్య మనం నుంచుని ఫోటో కూడా దిగవచ్చు. అద్భుతమైన రీతిలో దింసా నృత్యాన్ని అక్కడ చిత్రకారులు, శిల్పకారులు ప్రదర్శించడం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి బొమ్మ ఒక అద్భుతమైన శిల్పం. ఇక్కడ మనం ఒక మ్యూజియాన్ని చూడవచ్చు. ఈ మ్యూజియంలో మనం గిరిజనుల యొక్క సంప్రదాయాలు, వారి యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ కొన్ని చిత్రపటాల రూపంలోనూ, కొన్ని అద్భుతమైన శిల్పాల రూపంలోనూ మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన అనేక శిల్పాలు నిజమైన మనుషులా అనేంత గొప్పగా ఆ శిల్పకారులు వీటిని ఏర్పాటు చేయటం జరిగింది. వారిని మనం అభినందించకుండా ఉండలేం. గిరిజనుల యొక్క ఇళ్ళు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, వారి యొక్క జీవన విధానము మరియు వారి యొక్క సంప్రదాయాలు సమస్తం శిల్పకళా రీతుల్లో ఒక సన్నివేశాల ద్వారా ఇక్కడ మనం ఈ ప్రదర్శనలో మనం చూడవచ్చు. అద్భుతంగా చెక్కిన ఆ శిల్పాలని నిజమైన మనుషుల్లాగా మనం భ్రమించేలా విధంగా వాటిని ఏర్పాటు చేసిన వారికి నిజంగా మనం అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. గిరిజనుల యొక్క వాళ్ళ యొక్క జీవన శైలి మనం అక్కడ కళ్ళకు కట్టినట్లుగా మనం చూడవచ్చు. వీక్షించినందుకు మిత్రులందరికీ ధన్యవాదములు. మీ బొర్రా శ్రీనివాస్.